కార్లో పోతుంటే గొంతులో ఏదో కొంచెం తేడా అనిపిస్తుంది, ఏదన్నా హాట్ తాగుదాము అని చెప్పేసి ఒక ఫేమస్ జాగాలో చాయ్ తాగుదామని ఆగినాం. మామూలుగా అసలు నేను బయట చాయ్ తాగుడు బంద్ చేసిన. ఎప్పుడన్నా వీకెండ్స్ చాయ్ అది కూడా నేనే పెడతా. సో నేను పెట్టిన చాయ్ పాలు, బర్రె పాలు తీసుకొచ్చి లేకపోతే ప్యాకెట్ పాలు తీసుకొచ్చి చాయ్ పెట్టుకొని తాగుతాము. ఓకే ఫైన్, అది కూడా వెరీ లిమిటెడ్ క్వాంటిటీలో. కానీ ఏదో వీక్ డే గొంతు ఏదో తేడా పడ్డది కదా, పాపులర్ జాగా కదా అని ఆపితే పోయి చాయ్ అడిగితే 2 ఛాయ్లకి 120 రూపీస్ ఉన్నది. ఫుల్ సింగిల్ అన్నది, నాకు అర్థం కాలేదు. ఫుల్ అని చెప్పిన నేను. ఒక్క ఫుల్ టీ అంటే 60 రూపీస్. 60 రూపీస్ 1 బేసిక్ కప్ ఆఫ్ టీ. ఇద్దరికి 120 రూపీస్ అన్నాడు. వాటర్ బాటిల్ 2 స్నాక్స్ చెప్తే 330 రూపీస్. చాయ్ నోట్లో పోసుకుంటే కక్కేయాలనిపించింది. ఐఎమ్ సారీ, ఎస్టాబ్లిష్మెంట్ అంటే నాకేం పెద్ద పగలేదు, వాట్ ఎవర్, వేస్తాను ఫోటో చూసుకోండి. కానీ హారిబుల్ చాయ్. చూస్తే 200 మంది ఉంటారు ఎనీ టైం. ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుంది. పక్కన ఇంకో షాప్లు ఓపెన్ చేస్తూ ఉంటారు. నీలోఫర్కి కాంపిటీషన్ అని మాట్లాడతారు. నీలోఫర్ చాయ్ కూడా నాకు నచ్చదు. నీలోఫర్లో కూడా కాస్ట్లీనే చాయ్. నీలోఫర్కి పోయి తాగినా బెటర్ అనిపిస్తుండేమో. అది కూడా బ్యాడ్ చాయ్. ఐఎమ్ సారీ, నీలోఫర్లో వేరే స్నాక్స్ అవన్నీ బాగానే ఉంటాయి కానీ బట్ చాయ్ ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్. అఫ్ కోర్స్ నీలోఫర్ చాయ్కి ఫ్యాన్స్ ఉన్నారు, దట్స్ ఓకే. బట్ దిస్ చాయ్ వాజ్ సో హారబుల్. And 60 rupees for 2 people, 120 rupees. Hyderabadis are getting looted in the name of tea. Inflation unnadi, ధరలు పెరిగిపోతున్నాయి, అవన్నీ ఉన్నది. బట్ నో వే ద ప్రైస్ ఆఫ్ దిస్ టీ ఇస్ జస్టిఫైడ్. ఇక నేను డబ్బులు ఇచ్చినా కాబట్టి సచ్చినట్టు ఫినిష్ చేసినా కానీ, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఇంత గలీషాయి నేను ఫినిష్ చెయ్యలేను. మళ్ళీ అంతా యూత్ పోరలే ఉంటారు షాప్లా. అంటే మరి టేస్ట్ పోతుందా, లేకపోతే టేస్ట్ బడ్స్ బెటర్? ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద ఫుడ్ సీన్ ఆఫ్ హైదరాబాద్. ద ఫుడ్ సీన్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ సో హారిబుల్. ఏదన్నా ఇక వేరే ఎక్స్ట్రాడినరీ ఐటమ్లు, చైనీస్లు, ఇటాలియన్లు అవన్నీ మేము ఎక్స్పెక్ట్ చేయడమే మానేసినాం. ఆంధ్ర ఫుడ్ ఇస్ ఆల్సో బ్యాడ్ ఇన్ హైదరాబాద్. హారిబుల్. బెస్ట్ ఆంధ్ర ఫుడ్ చెన్నైలో ఆడే దొరుకుతుంది, ఆంధ్రాలో దొరుకుతుంది, హైదరాబాద్లో అసలు దొరకదు. ఇక తెలంగాణ ఫుడ్ పేరు మీద వీళ్ళు చేసి అట్రోషియస్ ఫుడ్ అయితే ఇక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకునే అంత మంచిది. బిర్యానీ, చాయ్ హైదరాబాద్లో నేను చిన్నప్పటి నుంచి కన్సిస్టెంట్గా దొరికేదంటే చాయ్, బిర్యానీ. ఈరోజు అవి కూడా సంకనాకిపోయినాయి. ఐ కెనాట్ ఫైండ్ ప్రాపర్ బిర్యానీ అండ్ హొరెండస్లీ సో ఐ కెనాట్ ఫైండ్ అ గుడ్ చాయ్. దానికి తోడు ఇప్పుడు పెరిగిపోతున్న ధరలకి రేపొద్దున ఇదే చాయ్ 200 దొరికినా ఆశ్చర్యపోను నేను. ఐ డోంట్ నో ఈ ధరలతో మిడిల్ క్లాస్ వ్యక్తి ఎట్లా బతుకుతుండో. దానికి తోడు ఇంత గలీజ్ టేస్టింగ్ థింగ్స్ని మిడిల్ క్లాస్ వ్యక్తి ఏ విధంగా సహిస్తుండో నాకు తెలుస్తలేదు. ఐ డోంట్ నో, ఐ కాంట్ అండర్స్టాండ్.